నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన 2 నెలల పసికందును తన్ని చంపిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక రెండో టాపిక్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సర్వే కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను కిస్మిత్పుర వాసులు అడ్డు సర్వే పేరుతో వచ్చిన అధికారులను వెనక్కి పంపేశారు. పట్టా భూములు లాక్కున్నందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక టాప్ 4 న్యూస్ లో మూడో టాపిక్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించి జైలుకు పంపినా సంతృప్తి చెందకుండా జైలులో ఉన్న సుమన్ ను ప్రభుత్వం వేధిస్తోంది. జైల్లో ఇబ్బందులు పెడుతున్నారని తనను కలిసేందుకు వెళ్లిన స్నేహితులు న్యాయవాదులతో సుమన్ చెప్పినట్లు తెలిపింది. ఇక నాలుగో టాపిక్ డెస్క్ జర్నలిస్టుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జర్నలిస్టులను విమర్శించడం సరికాదని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణమే జీవో నెంబర్ 252ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. కుమ్మెర ఘటనపై భగ్గుమన్న బీసీ సంఘాలు బాధ్యులపై చర్యలకు డిమాండ్ అంటూ టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 కిస్మత్పురాలో కస్సుమన్న మూసీ భూ నిర్వాసితులు ఎక్కడికక్కడ నిలదీతలు అధికారుల అడ్డగింతలు అంటూ టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 బాల్కా సుమన్ కు పరామర్శల వెల్లువ జైలుకు పంపిన వేధింపులు ఆపని కర్కశ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 డెస్క్ జర్నలిస్టులపై సర్కార్ వేధింపులు అక్రిడేషన్లపై పాత్రికేయుల ఆగ్రహ జ్వాలలు అంటూ టాప్ 4 న్యూస్. ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన సమాచారం మా ప్రతినిధులు శేఖరాచారి, కిరణ్, ఉమేష్, అరవింద్ ద్వారా తెలుసుకుందాం.